హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్. ఈరోజు మీరు వినబోతున్న కథ విశాలుడి మతిమరుపు. పెనుమూడి అనే గ్రామంలో ఉండే జగన్నాథానికి 4 కొడుకులు. వారిలో ఆఖరివాడు విశాలుడు. పెద్దవాళ్ళు 3 కష్టపడి చదువుకుని జీవితంలో స్థిరపడ్డారు. విశాలుడికి చదువు సరిగ్గా అబ్బలేదు. అందుకు కారణం వాడి మతిమరుపు. ఏమి చదివినా వెంటనే మర్చిపోవడం విశాలుడి సహజ గుణం. చదివే కాదు, అన్ని విషయాల్లోనూ వాడు మతిమరుపు అలాగే ఉండేది. స్నేహితులతో ఆటలాడితే దొంగ ఎవరు మర్చిపోయేవాడు. ఆటలో గొడవలో తిండి గురించి మర్చిపోయేవాడు. తిండి తిన్నాక ఆ విషయం మర్చిపోయేవాడు. పొరపాటున తల్లి మళ్ళీ పిలిస్తే మళ్ళీ వెళ్ళి భోజనం చేసేవాడు. డబ్బులిచ్చి సంతకు పంపిస్తే ఏం కొనాలో మర్చిపోయేవాడు. తోచినవి కొని తెచ్చి ఏవి ఎంత కొన్నాడో మర్చేవాడు. తల్లిదండ్రులకు విశాలుడి మతిమరుపు గురించి బెంగగా ఉండేది. వాళ్ళు వాడిని దగ్గరుండి శ్రద్ధగా చదివించారు. జ్ఞాపక శక్తి వృద్ధి పొందలేదు. తలకు నిమ్మ నూనె మర్దన కూడా చేయించారు. మతిమరుపు పోలేదు. సరస్వతి లేహ్యం తినిపించారు. వాడిలో ఏ విధమైన మార్పు లేదు. ఈ విధంగా విశాలుడికి 15 నిండాయి. తల్లిదండ్రులకు వాడి స్థితి చూసి మరింత బెంగ పట్టుకున్నది. విశాలుడి అన్నలు మంచివాళ్ళు. వాళ్ళు తల్లిదండ్రులతో, మేము సుఖంగా ఉంటున్నాం, మనకున్న 20 ఎకరాల ఆస్తి విశాలుడికే ఇచ్చేస్తాం, అందులో 1 ఎకరం కూడా వాటా అడగకుండా మేము స్వయం కృషితో బతుకుతాం, మీరు దిగులు పడకండి అని ధైర్యం చెప్పారు. అయితే విశాలుడి తల్లిదండ్రులకు మాత్రం మతిమరుపు మనిషికి ఎంత ఆస్తి ఉంటే మాత్రం ఏం లాభం? వాడిని మోసగించడం సులభం. మేమున్నంతకాలం పర్వాలేదు, కానీ ఆ తర్వాత మీరు మాత్రం ఎంతకాలమని వాడి బాగోగులు చూస్తారు? మీ సంసారాలు పెద్దవవుతాయి. ఎదిగిన పిల్లలు ఎవరి బతుకులు వాళ్ళు బతకాలి తప్ప ఇతరుల మీద ఆధారపడకూడదు అని పెద్ద కొడుకుల వద్ద కళ్ళ నీళ్లు పెట్టుకునేవాళ్ళు. ఇలా ఉండగా ఆ గ్రామానికి యోగి ఒకడు వచ్చాడు. ఆయన ఎటువంటి సమస్యనైనా పరిష్కరించగలడని తెలిసి విశాలుడి తల్లిదండ్రులు ఆయనను దర్శించి విశాలుడి గురించి చెప్పుకున్నారు. అబ్బాయిని ఒకసారి నా వద్దకు తీసుకురండి, వాడి మతిమరుపు తగ్గించే ఉపాయం ఉందో లేదో పరిశీలించి చెప్తాను అన్నాడు యోగి. మర్నాడు విశాలుడు తల్లిదండ్రులతో యోగి వద్దకు వెళ్ళాడు. యోగి విశాలుడిని వెంట పెట్టుకుని సమీపంలో ఉన్న ఒక పూల మొక్క వద్దకు వెళ్ళాడు. ఆ మొక్కకు పసుపు రంగు పూలున్నాయి. కొమ్మలన్నీ ముళ్లతో నిండి ఉన్నాయి. యోగి విశాలుడితో, మొత్తం 12 పూలు కొయ్యి, ముళ్ళు గీసుకోకుండా జాగ్రత్త పడు, నీ మతిమరుపు తగ్గడానికి మంచి మందు చెప్తాను అన్నాడు. విశాలుడు 8 పూలు కోసి తెచ్చి యోగికిచ్చాడు. ఆయన ఎన్ని పూలు కోయమన్నది వాడు మర్చిపోయాడు. జాగ్రత్తగా కోయకపోవడం వల్ల వాడి చేతి వేళ్లకు ముళ్ళు గీసుకుని కొద్దిగా రక్తం వచ్చింది. అయ్యో, ముళ్ళు గీసుకున్నాయా? నేను చెప్పినా నువ్వు జాగ్రత్త తీసుకోక పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నావు. ఈ మొక్క ముళ్లకు కొసల్లో విషం ఉంటుంది. అయితే అది వెంటనే తన ప్రభావం చూపించదు. సరైన వైద్యం జరగకపోతే ఏడాది లోపల ఏ చిన్న జబ్బు చేసినా నీ ప్రాణం పోతుంది అన్నాడు యోగి. విశాలుడు కలవరపడి, ఈ విషయం తమరు నాకు ముందే చెప్పాల్సింది, మరి కాస్త జాగ్రత్త పడేవాడిని. అయినా నేను మతిమరుపు మనిషిని తెలుసుండి నా చేత పూలెందుకు కోయించారు అన్నాడు. యోగి చిన్నగా నవ్వి, అవన్నీ ఇప్పుడు అనవసరం. నేను నీకు 10 గుళికలు ఇస్తాను. రోజు 2 పూట్ల భోజనం కాగానే ఒక్కొక్క గుళిక చప్పున వేసుకోవాలి. ఇప్పుడు 8 పూలు కోసావు కదా, వీటిని సాయంత్రం శివుడి గుళ్ళో ఇవ్వు. ఇలాగే మొత్తం 5 రోజులు రోజు 8 చొప్పున సాయంత్రాలు శివుడి గుళ్ళో ఇస్తూ ఉండు. ఇంకెప్పుడు చేతికి ముళ్ళు గీసుకోకుండా జాగ్రత్త పడు. ఒకవేళ గీసుకుంటే వెంటనే వచ్చి నాకు చెప్పు, అందుకు విరుగుడు చాలా కష్టం అన్నాడు. స్వామి, నేను అసలే మతిమరుపు మనిషిని, ఇవన్నీ మా అమ్మకు చెప్పండి, ఆమె చూసుకుంటుంది అన్నాడు విశాలుడు. యోగి అయిష్టంగానే తలాడించి, ఈ విషయం నీకు నాకు తప్ప 3 మనిషికి తెలిస్తే వైద్య విధానం పనిచేయదు. అన్నీ నువ్వే స్వయంగా చేసుకోవాలి. మరొకసారి నువ్వేం చేయాలో చెప్తాను, ఆ తర్వాత ఏం చేయాలని నువ్వు నన్ను అడగకూడదు, గుర్తుంచుకో అన్నాడు. తర్వాత ఆయన్ని విశాలుడు వాడి తల్లిదండ్రులకి అప్పగించాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజుతో కలిపి సరిగ్గా 5 రోజులయ్యాక విశాలుడు తల్లిదండ్రులను వెంట పెట్టుకుని వచ్చి, స్వామి, మీరు చెప్పినవన్నీ ఒక్కటి కూడా పొల్లిపోకుండా చేశాను. ఇంకా ఏం చేయవలసిందో చెప్పి నా భయాన్ని తగ్గించండి అన్నాడు. ఇక అందరికీ తెలిసినా పర్వాలేదు, నువ్వేం చేసావో అన్నీ చెప్పు అన్నాడు యోగి.
ప్రతిరోజు 2 సార్లు భోజనం చేయంగానే మీరిచ్చిన గుళికలు వేసుకునేవాడిని. అలా మొత్తం 5 రోజులు చేశాను. రోజుకి 8 చొప్పున పూలు కోసి సాయంత్రాలు శివుడి గుడిలో ఇస్తూ వచ్చాను. ఒకసారి కూడా చేతులకు ముళ్ళు గీరుకొనివ్వలేదు అన్నాడు విశాలుడు. ఆహా, 5 రోజుల క్రితం 2 సార్లు చెప్పిన విషయాలను ఇంత బాగా గుర్తుంచుకొని అమలు పరిచాడు. మీ విశాలుడు మతిమరుపు పోయినట్టే కదా అన్నాడు యోగి. విశాలుడు తల్లిదండ్రులకు ఆశ్చర్యం వేసి, తమరు చెప్పింది నిజమే. ఏం గుళికలు ఇచ్చారో కానీ వాటి మహిమ వాడి మెదడుపై అద్భుతంగా ప్రభావం చూపింది అన్నారు. యోగి నవ్వి, ఇందులో నా గుళికల ప్రభావం ఏమీ లేదు. అసలు తప్పంతా మీలో ఉంది. అందువల్లనే విశాలుడు ఇలా తయారయ్యాడు అన్నాడు. తర్వాత విశాలుడు తల్లిదండ్రులకు అర్థం కావటానికి ఆయన అసలు విషయాన్ని ఇలా వివరించాడు. భగవంతుడు మనుషులందరికీ సమానంగానే బుద్ధిని ప్రసాదించినా కొందరు బద్ధకస్తులు దాన్ని సక్రమంగా ఉపయోగించక అన్నింటికీ ఇతరుల మీద ఆధారపడతారు. లేత వయసులో ఆ బద్ధకం వల్ల కలిగే హాని వారికి తెలియదు. ఆ వయసులో అన్నీ నిర్లక్ష్యం చేసి అందుకు పెద్దయ్యాక విచారిస్తారు. విశాలుడు తెలివైన వాడే కానీ బద్ధకస్తుడు. అందుకని మతిమరుపు అలవాటు చేసుకున్నాడు. మతిమరుపు వాడికి ఎవ్వరూ ఏ పని చెప్పరు. మతిమరుపు వాడిని ఎవ్వరూ తప్పు పట్టరు. స్నేహితుల ఆటలో వాడి మీద జాలి పడుతుంటారు. ఆటల్లో ఓడిపోవటం వల్ల వాడికి ఏం నష్టం అనిపించదు. అలాగే వాడికి అవసరాలున్న అన్నలో తండ్రిలో చూసుకుంటారు. తల్లి వాడికి పెళ్లిచి భోజనం పెడుతుంది. మతిమరుపు తన ప్రాణాలు తీయవచ్చునన్న భయం కలగగానే వాడి జ్ఞాపక శక్తి అద్భుతంగా పనిచేసింది. వాడి బుద్ధిలో లోపముందా లేక బద్ధకం నిర్లక్ష్యంలో మతిమరుపును కొని తెచ్చుకుంటున్నాడా అన్నది పరీక్షించటానికే నేను ఈ 5 రోజులు వాడిలో ప్రాణభయాన్ని కలిగించాను. వాడికి జ్ఞాపక శక్తి లోపం లేదని తెలిసింది కాబట్టి ఇక మీదట మతిమరుపు తొలగకపోతే విశాలుడి వాటా 3 ఎకరాల పొలం కూడా 3 అన్నదమ్ములకు ఇచ్చేసి వీడిని వాళ్ళ దయాధర్మం భిక్షంపై ఆధారపడి బతకమని తప్ప మొత్తం ఆస్తి అంతా వీడి చేతికిచ్చే పొరపాటు ఆలోచన చేయవద్దు. నా వాటా 3 ఎకరాలేమిటి, 5 ఎకరాలు కదా అన్నాడు విశాలుడు ప్రయత్నంగా. యోగి చిటికలు వేస్తూ నవ్వి విశాలుడు తల్లిదండ్రులతో, మీ విశాలుడికి మీ ఆస్తి ఎంతో, అందులో తన వాటా ఎంతో కూడా స్పష్టంగా గుర్తుంది, గమనించారా అన్నాడు. ఆ తర్వాత విశాలుడిని మతిమరుపు బాధించలేదు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. మన ఛానల్లో లాట్ ఆఫ్ కుకింగ్ వ్లాగ్స్ అండ్ షాపింగ్ వ్లాగ్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఆనందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.